సమర్పించు మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ఎంతో ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నారు. మహిళలు సాధించలేనిది ఏదీ లేదు. అలాగే రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలు ముందంజ వేస్తున్నారు. అలా ముందంజ వేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి మహిళా అధ్యక్షురాలు కొండే కోటేశ్వరి గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. కోటేశ్వరి గారు ఎలా ఉన్నారండి? బాగున్నా మేడం, మీరు బాగున్నారు? బాగున్నాను. సో ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, విష్ యూ ది సేమ్ మేడం. ఓకే, మహిళా దినోత్సవం అనగానే మహిళలందరినీ ఆ ఒక్కరోజు ఎంతో ప్రోత్సహిస్తూ మిగతా రోజుల్లో వెనక్కు నెడుతూ ఉంటారు ప్రస్తుత సమాజంలో. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ ఒక్కరోజు ఎంకరేజ్ చేసినట్టు మిగతా రోజులు కూడా చేసి ఇంకా ముందుకెళ్తారు మేడం మహిళలు. ఓకే, సో మీరు చిన్న స్థాయి నుండి మొదలుపెట్టి కష్టపడుతూ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ విద్యార్థి మహిళా అధ్యక్షురాలిగా ఎదిగారు. ఎలా సాగింది అసలు ఈ యొక్క బీసీల పరంగా కొట్లాడాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే నేను ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 7 మార్క్స్ గురించి ఎంపీ ఆర్ కృష్ణ దగ్గరికి వెళ్ళినాం మేడం. అట్లా కృష్ణన్న చేసేటి ఆయన పోరాటాలు ప్రతిదీ విద్యార్థుల గురించి బీసీల గురించి అవన్నీ చేస్తున్నాడు. చూసినాం మేము. 7 మార్క్స్ గురించి కూడా కోర్టులో కేసు వేయించిండు, మాతోటి మాట్లాడిండు, ఇట్లా చేయూరి అందరికీ అప్లికేషన్ ఇవ్వండి అని మాకు చెప్తుంటే మేము ప్రెస్ మీట్లు అవన్నీ ధర్నాలు దీక్షలు ఇందిరా పార్క్ దగ్గర చేయడం ఇట్లా ఒక 8-9 మంత్స్ చేసినాం మేడం. చేసినాక కోర్టు ఆర్డర్ వచ్చింది. అవి 7 మార్క్స్ అనేది అవి మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చిరు, ఒకటి రాంగ్ క్వశ్చన్స్ ఇచ్చిరు. అందులో పోయినసారి మన తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ రెండిట్లలో అయితే 7 మార్క్స్ యాడ్ అయినాయి. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, అది నిజమైన మిస్టేక్ కాబట్టి గవర్నమెంట్ మిస్టేక్ కాబట్టి అది యాడ్ అయింది. తర్వాత అట్లా చేసినాక చాలా చూసిన నేను ఆ 8-9 మంత్స్లో అన్న చేస్తుంటే చాలా చూసిన. విద్యార్థులకు చేసిండు, ఉమెన్స్ చేసిండు, బీసీ హాస్టళ్ళ గురించి చేసిండు, గురుకులాల గురించి చేసిండు, ఇట్లా చాలా చేసిండు కృష్ణ అన్న. అయితే ఎంపీ అంటే నేను ఒక రాజకీయ నాయకుడా ఇట్లా ఎందుకు చేస్తుండు, ఈయన ఒక్క ఆయన ఎందుకు చేస్తుండు, వేరే ఎంపీ ఎమ్మెల్యేలు ఎందుకు చేయట్లే అని నాకు ఒక థాట్ వచ్చిండు మైండ్లో. చూస్తే అది ఒక బీసీ సంఘం, అది ఒక రాజకీయ పార్టీ కాదు, ఏ పార్టీకి సంబంధం లేదు, అన్ని పార్టీలతో ఉంటుంది. కాంగ్రెస్ తోటి ఉంటుంది, బీజేపీ తోటి ఉంటుంది, బీఆర్ఎస్ తోటి ఉంటుంది, అన్నిటితోటి ఉన్నది. అందరూ అన్ని రకాల ప్రజలు, సామాన్య ప్రజలు, ఓసీ వాళ్ళు కూడా వచ్చి కూడా అన్నతోటి సహాయం తీసుకున్నారు. అన్ని రకాల ఏజ్డ్ పర్సన్స్ వచ్చి తీసుకున్నారు సహాయం. వృద్ధులు వచ్చిరు, వికలాంగులు వచ్చిరు, మహిళలు వచ్చిరు, ప్రతి ఒక్కరు వచ్చిరు. ఎవరికి కాదనుకుంటా సహాయం చేస్తుండు. వచ్చిన వాళ్ళందరికి చిన్నపిల్లలకు కూడా నువ్వు ఇట్లా చదువుకోవాలి, అట్లా చదువుకోవాలి, నువ్వు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి ఇట్లా అని చెప్తాడు. మా స్టూడెంట్స్కి కూడా మీరు వస్తుంది మంచిగా చదువుకోవాలి, ఇంకా మంచిగా చదవాలి, మీరు ఫిట్గా ఉండాలి. ఈ 7 మార్క్స్ అని మీరు అంటున్నారు కానీ ఈ 7 మార్క్స్ నెగిటివ్ ఉంది మేడం. అందులో కరెక్ట్గా చదివిన పర్సన్ ఏం చేస్తారంటే ఒక్క మార్క్ తోటైనా జాబ్ పోతుంది కదా, దానికి ఆలోచించి మేము పెట్టినాం. ఆలోచించి పెట్టడం వల్ల నెగిటివ్ ఉంది. ఇది రైటో రాంగో అని డౌట్ ఉన్న దగ్గర మేము పెట్టలేదు. ఏ చదవకుండా గుడ్డి చేసిన వాళ్ళు ఏం చేసిరు అంటే అన్ని పెట్టేసిరు, వస్తే వస్తుంది లేకుంటే లేదు. మాకు అట్లా ఉండదు కదా, మేము చదివినాం కాబట్టి ఖచ్చితంగా రావాలని ఒక మార్క్ పెట్టాలంటే మేము 10 సార్లు ఆలోచించినాం. అట్లా మాకు పోయింది. అందరికి కూడా 1 మార్కు 2 మార్క్స్ తోటి పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ 7 మార్క్స్ కూడా అందరికి ఏం కలవలేదు, వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఈవెంట్స్, మా తర్వాత మళ్ళీ ఈవెంట్స్ వాళ్ళు వచ్చిరు. నేను ఓన్లీ 7 మార్క్స్ గురించి ఉన్నా. ఈవెంట్స్లో కూడా పోయినసారి తక్కువ ఉండే, 100 మీటర్స్ ఉండే, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అవన్నీ కూడా తక్కువ ఉండే. ఈసారి ఏం చేసిరంటే పోయినసారి నోటిఫికేషన్లో 800 మీటర్ గర్ల్స్కి పెట్టిరు, బాయ్స్కి 1600 పెట్టిరు. మళ్ళీ ఆ టైం కూడా తక్కువ ఉంది. అట్లా కాంపిటీషన్ ఉండేసరికి అంతకుముందుకేమో 100 మీటర్స్ గర్ల్స్కి, 100 నుంచి సడన్గా 800 పెట్టిరుగా మేడం. 700 పెరిగింది. తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళతో వేసుకుంటే కొంచెం ఫిట్నెస్ తక్కువ ఉంటారు, మన వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉండరు. మళ్ళీ లేడీస్ ఒకేసారి 7 పెంచిరు. మన వాళ్ళు అంతకుముందు 100కే ప్రాక్టీస్ చేసిరు. 100 నేను కూడా స్ప్రింట్ కొడతా, కాకపోతే 800కి నాకు బ్రీతింగ్ ఆగలేదు, అది మిల్లీ సెకండ్స్లో పోయింది పోయినసారి. ఇప్పుడు కూడా సేమ్ అంతే. అది నోటిఫికేషన్ ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. అంటే ఏకదమ్మున అంతగానం పెంచడం కూడా కరెక్ట్ కాదని వాళ్ళు కూడా కేసు వేసిరు, చాలా మంది వేసిరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది, అందులోనే ఉమెన్స్ వేసిరు, మెన్స్ వేసిరు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు వేసిరు, అట్లా 56 రకాల కేసులు వేసిరు మేడం హైకోర్టులో.
అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా వేసిరు. మేము చేసిందేమో ఏమంటే నోటిఫికేషన్ మిస్టేక్ వచ్చిందని మేము పోరాటం చేసినాం, కానీ గవర్నమెంటే మిస్టేక్ చేసింది, ఈ పార్టీ మిస్టేక్ చేసింది, మేము ఇంకో పార్టీకి ఆపోజిట్ పార్టీకి మేము సపోర్ట్ అని మేము చేయలేదు. అది నోటిఫికేషన్ కావాలి, నోటిఫికేషన్స్ లలో ఏదైతే రాంగ్ వచ్చిందో దాని గురించి పోరాటం ప్రారంభించి మీరు సాధించుకున్నారు. కానీ మీ తర్వాత మీలాగా ఇంకా ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చిర్రు. అప్పుడు ఏం చేసిరంటే మా స్టూడెంట్స్ ని నెగిటివ్ చేసిరు చాలా మంది, ఎందుకంటే ఆపోజిట్ పార్టీ తోటి కలిసి చేస్తురు అని. మాకు ఏ పార్టీ లేదు అప్పుడు, ఓన్లీ స్టూడెంట్గా చేసినాం. అయితే అట్లా చేసి అవన్నీ ముందుండి చేసినాం. హైకోర్టులో కూడా కేసు వేసినప్పుడు కూడా స్టూడెంట్స్ మేము కేసు వేసిన వాళ్ళని కూడా లోపలికి పోనీయలే మేడం. గేట్ దగ్గర నుంచి లోపలికి పోనీయకుంటే కూడా మేము ఆర్గ్యూ చేసినాం, మాట్లాడినాం. చాలా మందిని కొట్టిరు, తిట్టిరు, పోలీసు వాళ్ళు కూడా రానియలేదు. ఆయన కూడా ఆర్గ్యూ చేసినాం, గొడవ పడినాం, కొడితే కూడా తిట్లు తిని కూడా లోపలికి పోయినాం. అట్లా హైకోర్టులో కూడా అడ్వకేట్లు మాట్లాడుతుంటే కూడా మేము కూడా ఇట్లా కాదు సార్ ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేసినాం జడ్జికి కూడా. అడ్వకేట్స్ కూడా బాగానే కష్టపడారు మాకు. అట్లా 7 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు చేసినందుకు కూడా మా ఇంటికి 4 పిఎస్ల నుంచి ఫోన్ చేసిరు మేడం. నాకు 4 పిఎస్ నుంచి ఫోన్ చేసి బెదిరించిరు, నువ్వు ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, కోర్టులో కేసు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడొద్దు కదమ్మా, నువ్వు ముందు ఉండొద్దు కదా, ఒక ఆడపిల్ల ఇట్లా పోతావా అట్లా పోతావా, రేపు జాబ్ ఎట్లా వస్తుంది, అసలే డిపార్ట్మెంట్ జాబ్ అనుకుంటున్నావు నువ్వు, ఎట్లా వస్తుంది అని ఇక బెదిరించిరు. మా ఇంట్లో వాళ్ళకి దగ్గర పోయి మమ్మీ డాడీని కూడా నైట్ 11:30, 12కి కూడా ఇబ్బంది పెట్టిరు మేడం. నైటు ఫోన్ చేసి నేను అప్పుడు ఇన్స్టిట్యూట్ దగ్గర హాస్టల్ ఉంటుండే మేడం. వాళ్ళు అట్లా ఇబ్బంది పెడితే కూడా నైట్ ఇబ్బంది పెడితే కూడా అప్పుడు కృష్ణ దగ్గరకు వచ్చి ఉన్నా నేను. కృష్ణన్న ఏమో ఢిల్లీలో ఉన్నాడు. అన్న ఫోన్ చేసి 4 పిఎస్లకు ఫోన్ చేసి అమ్మాయి చేసేది జాబ్ గురించి చేస్తుంది, ఇంకా దేని గురించి చేస్తలేదు, చదువుకునేటోళ్ళకి మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. ఆ రోజు నా గురించి చాలా మంది వచ్చిర్రు బయటికి. ఆ నెక్స్ట్ డే కూడా పెద్ద ప్రోగ్రామ్ ఉండే మేడం అసెంబ్లీ దగ్గర. ఆ రోజు ప్రోగ్రామ్ అనుకున్నాం. ఇక నాకు ముందున్నా కదా, నాకు ఫస్ట్ పడింది. ఇక నేను సైలెంట్ ఊకున్నా, కృష్ణ దగ్గర ఉన్నా. వాళ్ళందరూ నెక్స్ట్ డే 500 మెంబర్స్ పోయి అక్కడ ఉన్నారు. అసెంబ్లీ దగ్గర గొడవ చేస్తే అన్ని పిఎస్లకు పట్టుకుపోయి వాళ్ళని మా సిబ్బంది పెట్టి సాయంత్రం దాకా ఉంచి గర్ల్స్ అని చూడకుండా అట్లా పెట్టేసిరు. అయినా ఎవరు ఆగలే, ఎందుకంటే జాబ్ అది నోటిఫికేషన్ 10 ఇయర్స్కి అట్లానే చేసిరు. సపోర్ట్ చేసిండన్న ఉద్దేశంతో ఆయన వెనక నడవడానికి అడుగు వేశారా? అయితే అప్పుడు చేసినప్పుడు విద్యార్థి సంఘంలో ఇప్పుడు కృష్ణన్న టీం ఉంది మేడం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది ఇప్పుడు కృష్ణన్న 50 సంవత్సరాల నుంచి చేస్తుండే. ఆయన అందరికి విద్యార్థులకి, బీసీలకి, మహిళలకి అందరికి చేస్తున్నాడు. అయితే ఆయన చేసిన దాంట్లో ఇప్పుడు నా పోస్టు విద్యార్థి సంఘం మహిళ ఇప్పటి వరకు ఎవరు లేరు మేడం. 50 సంవత్సరాల లేరు. నేను చేసింది చూసి ఫస్ట్ సంక్షేమ సంఘం ఇచ్చిండు. నేను చేసినప్పుడు చేస్తుంటేనే నాకు ఇచ్చిండు పోస్టు. ఆ సంక్షేమ సంఘం ఇచ్చిండు. నిరుద్యోగ జేఎస్ అన్న తీసుకో అన్నాడు. సంక్షేమ సంఘంలో తీసుకున్నా. నాకు వచ్చే నీకు వస్తలేదు, సపోర్ట్ లేదు. అయితే నువ్వు చేసిన విద్యార్థులేదే, నువ్వు స్టేట్ వైజ్గా నువ్వు చేసినావు, నువ్వు పోస్ట్ చేయకముందుకే చేసినావు అని చాలా అన్ని డిస్టిక్ల నుంచి కూడా నాకు ఫోన్ చేసేది మేడం అందరూ. ఇట్లా మీ వల్లనే వచ్చిందని. మేము ఆ 7 మార్క్స్ వల్ల 1,50,000 మెంబర్స్ యాడ్ అయ్యారు ఈవెంట్స్కి. 1,50,000 మెంబర్స్ అందరు చాలా మంది ఫోన్ చేసి మీ వల్లే మాకు వచ్చింది, మీ వల్లే మాకు వచ్చింది అని చెప్పి చాలా మంది వచ్చారు మేడం. చాలా మంది, ఒక 500 నుంచి 600 మంది రావచ్చు. కానిస్టేబుల్ ఎస్ఐ 2 కలిపి చాలా మంది వచ్చిర్రు. 7 మార్కులతోటి లైఫ్ టర్న్ అయిపోయింది. చాలా మందికి ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు, మేము ఆ రోజు మీరు వదిలేస్తే ఈ జాబ్ మాకు రాకుండే అంటారు. కానీ మా ఫ్రెండ్స్ కూడా అప్పుడు మాతోటి కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎస్ఐలు కానిస్టేబుల్ అయ్యారు. వాళ్ళు ఉన్నారు. ఏపీ వాళ్ళు కూడా ఇక్కడ కోచింగ్ తీసుకొని మన దగ్గర రాస్తారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్. అంతకుముందుకు ఎవరు తెలియని వాళ్ళు కూడా మేము అవి చేస్తే చూసి మీరు చేయడం వల్లే మాకు వచ్చిందని చాలా మంది గుర్తుపట్టారు. ఫస్ట్ ఏమో బాధ ఉండే, మాకు రాలేదు కదా అని, ఇంత చదివినా రాలేదని బాధ ఉండే. అట్లా వాళ్ళు చెప్తుంటే సరే మనకు రాకపోయినా మనం చేయడం వల్ల వేరే టల్లకన్నా వచ్చింది కదా, సర్లే మనకు ఇంకా ఇంతకంటే బెటర్ వచ్చేదే ఉందేమో అని అనుకుంటాం అంతే. ఇక బీసీ సంక్షేమ సంఘంలో ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ తీసుకున్నారు. రాజకీయ పరంగా ఎదగాలన్న ఉద్దేశంతో తీసుకున్నారా, లేదు సంక్షేమ పరంగా ముందుకు సాగాలని తీసుకున్నారా? ఇప్పటి వరకు అయితే సంక్షేమం గురించే చేసిన మేడం. రాజకీయంగా అయినా ఎట్లయినా ఇప్పుడు విద్యార్థులకి, మహిళలకి సపోర్ట్ చేయడానికే వెళ్తా మేడం. ఎందుకంటే మనకు గుర్తింపు లేనప్పుడు చేసినప్పుడు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు కృష్ణన్న దగ్గర ఆ గుర్తింపు తోటి వేరే దగ్గర ఇంకో గుర్తింపు వచ్చింది అనుకో, నాతోటి ఇంకా మహిళలకి, విద్యార్థులకి సపోర్ట్ చేసి చాలా మంది ఇప్పుడు యువకులు రాజకీయాలకి రావాలి మేడం, ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు యువకులు, విద్యార్థులు
ఇప్పుడు మేము చేస్తే మా ప్రాబ్లం మాకు తెలిసింది మేడం. నోటిఫికేషన్లు ఇబ్బంది ఏందని మాకు తెలుసు. ఇప్పుడు వేరే ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి మేము పోయినాం. అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు మేము ఎక్స్ప్లెయిన్ చేసేదాకా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఎంత, ప్రజలు ఈ పథకాలు అదర్ పార్టీ ఏమంటుంది వాళ్ళవి వేరే ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ ఒక్కటే వాళ్ళు చూడరు కదా, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసు. ఇప్పుడు యువకులు అంటే నోటిఫికేషన్ ఉంటుంది, మార్క్స్ ఉంటుంది, ఏ దాంట్లో ఎవరు నష్టపోయారు తెలుస్తుంది, ఎవరికి ఏం చేయాలి తెలుస్తుంది. యువకులకి ఏం కావాలో యువకులకే తెలుస్తుంది. ఇప్పుడు ముందుకు సాగాలని తెలుస్తుంది కాబట్టి యువకులు రాజకీయాల్లోకి రావాలని. అవును మేడం. సో ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే జరుగుతా ఉంది. సో ఈ బీసీ కులగణన సర్వే ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారు? మొన్న సర్వే చేసిరు మేడం. ఫస్ట్ అందులో మనం కేసీఆర్ సర్వే 2014లోనే మన బీసీలు ఎక్కువ ఉన్నారు, 62, 60 అట్లా అనుకున్నాం. ఇప్పుడు ఎస్సీ పెరిగింది, ఎస్టీ పెరిగింది, ఓసీ పెరిగింది, కానీ బీసీలా చాలా కులాలు ఉన్నాయి. మొత్తం బీసీ మొత్తం తగ్గింది. అంటే చాలా కులాలు, ఏదో ఒక్క కులంలో కొంచెం తగ్గిందంటే అది వేరు, కానీ మొత్తం 100 కులాలు దాకా ఉన్నాయి మేడం బీసీలు. ప్రతి కులంలో తగ్గింది. అంటే బీసీ మొత్తానికి తగ్గింది. అంటే కావాలని చేసిరా లేకపోతే వాళ్ళు చేసిన సర్వేనే 100% అని చూపించిరా తెలియదు, కానీ పూర్తిగా అయితే జరగలేదు అది. ఓకే, అంటే బీసీ కుల గణన తప్పుల తడక అంటారు, కరెక్ట్ జరగలేదు అంటారు. అవును మేడం. మళ్ళీ ఇప్పుడు రీసర్వే కూడా ఓకే చేసిరుగా మేడం. ఈ రీసర్వే కూడా ఎంతవరకు జరిగింది, అసలు జరిగిందా, ఎంతమందిని సర్వే చేసి ఇప్పుడు ఎంతమంది కొత్తగా యాడ్ అయ్యారని ఒక లిస్టు చూపిస్తే బీసీలకు నమ్మకం ఉంటుంది మేడం. ఓకే, సో అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైతే చేసిందో కులగణన సర్వే, సో ఆ సర్వేను మీరు బీసీ సంక్షేమ సంఘం తరపు నుండి ఆమోదిస్తున్నారా లేదా? సర్వే ఆమోదిస్తున్నామా లేదా అంటే ఇప్పుడు ఆ సర్వే వాళ్ళ రిపోర్ట్ మనకు చూపిస్తే మనం అనుకున్న స్థాయిలో ఉంటే, మనం అనుకున్న స్థాయి అంటే 62 మేడం, అంతా వాళ్ళు ఇయ్యలేరు. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఉందిగా మేడం, 42 విద్యా, ఉద్యోగం, రాజకీయం మూడిట్లలో. రాజకీయంలో ఇప్పుడు మన జనాభా ప్రకారం 42 అన్నారు, విద్యా ఉద్యోగాలలో అయితే 46 రావాలి. అన్నిట్లలో 42 అంటే మళ్ళీ అన్యాయం జరిగిపోద్ది. ఆ లిస్ట్ కూడా మనకు చూపిస్తే అవునా కాదా, ఇప్పుడు అంతకంటే తగ్గిందా పెరిగిందా మనకు తెలియదుగా మేడం. సో అంటే సర్వే అనేది పారదర్శకంగా జరిగితే బీసీలు ఎంత ఉన్నారు అనేది తెలిస్తే దాని ప్రకారంగా రిజర్వేషన్ రావాల్సింది అందుతుంది అంటారు. అవును మేడం. అంటే ఆ సర్వే ప్రకారంగా రిజర్వేషన్ కోరుతున్నారు తప్పితే ప్రస్తుతం మాకు ఇంత కావాలన్న డిమాండ్ అయితే ఏం లేదు. మనం కావాలనుకుంటున్నాం కానీ ఇప్పుడు కోర్టు ఆర్డర్ కూడా ఉంది కదా మేడం, 62 ఉంది. మన బీసీలకు 62 ఇయ్యలేరు, ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, మళ్ళీ ఓసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, బీసీలకు కూడా ఇందులో ఓబీసీ ఉంది. ఓబీసీ రిజర్వేషన్ ఎవరు అడగట్లేరు మనోళ్ళు. ఎంతసేపు ఓసీలకి 5% ఉంటే 10% వచ్చిందని మొన్నటి వారికి సర్వే కంటే ముందు వరకు అన్నారు. అది ఓసీలకి ఈడబ్ల్యూఎస్ అనేది 10% అంటే సెంట్రల్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఉంది సెంట్రల్ జాబ్స్కి, మరి స్టేట్ జాబ్స్కి వాళ్ళు అప్లై చేసుకురు. కోర్ట్ ఆర్డర్ నుంచి వాళ్ళు అప్లై చేసుకున్నారు. మరి సెంట్రల్లో బీసీలకు కూడా ఓబీసీ రిజర్వేషన్ ఉంది సెంట్రల్ జాబ్స్కి. మరి ఓబీసీ రిజర్వేషన్ స్టేట్ కూడా మనం అప్లై చేసుకుంటే మనకు కూడా రిజర్వేషన్ పెరుగుతుంది కదా, అది ఎవ్వరు అడగట్లేరు. పెద్దవాళ్ళు అంటే తెలిసే అడగట్లేరా లేకపోతే వాళ్ళు దాన్ని మర్చిపోయిరా అంటే అది ఇంప్లిమెంట్ చేయడానికి ఏమన్నా ప్రాసెస్ ఉందో ఎవ్వరు అడగట్లేదు కాబట్టి కోటేశ్వరి గారు అడగొచ్చు కదా. అడుగుతున్నా మేడం, ఇప్పుడు మీ ద్వారా నేను అడుగుతున్నా, నాదొక విన్నపం లాగా చెప్తున్నా. ఓకే, ఓబీసీ కూడా ఇస్తే ఇంకా కాస్త కోటా వస్తుంది, ఇంకా కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి. బీసీలు అనగదొక్కుతున్నారు అని అంటున్నారు, నిజమేనా అసలు? అవును మేడం. ఇప్పుడు పర్సంటేజ్ ప్రకారం మనం ఎక్కువ ఉన్నాం కానీ మనకు రాజకీయంగా చూసినా పదవులు ఎక్కువ లేవు. విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా అన్నిట్లలో వాళ్ళే ఉన్నారు. అన్నిట్లలో చూస్తే మనం అనగదొక్కుతున్నట్టే. అంటే బీసీలు ఎందుకు ఎదగలేకపోతున్నారు అనుకుంటున్నారు? బీసీలు ఒక్కటే కారణమా లేకపోతే ఇంకా ఆర్థికంగా సపోర్ట్ లేకపోవడం, ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఇక వాళ్ళు చదువుకోవడానికి అన్నిటికీ ఫెసిలిటీస్ లేకుండా ముందుకొచ్చి ఒక అంటే ఇప్పుడు ఎంతసేపు కృష్ణన్న వీళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు మాత్రం చేస్తున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు, అయినా అవి కావట్లేవు, టైం పడుతుంది. అట్లా అందరూ అడిగినప్పుడు ముందుకొస్తే అవుతుంది. అంటే బీసీలలో యూనిటీ లేదంటారు? యూనిటీ ఉంది, కాకపోతే కొట్లాడే శక్తి ఉంది కానీ వాళ్ళది వాళ్ళు గుర్తించుకోవట్లేరు, నిర్లక్ష్యం వహిస్తున్నారంట. నిర్లక్ష్యం అని ఏం లేదు మేడం, ఉంది కానీ నాకెందుకులే చేసే వాళ్ళు ఉన్నారు కదా, నాకెందుకులే చేసే వాళ్ళు ఉన్నారు కదా అన్నట్టు చూస్తున్నారు. కానీ చేయాలనుకుంటే చేసేస్తారు బీసీలు కూడా ఏదైనా. సో మరి మీరు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ వరకు వచ్చేసారు. సో మరి ఒక రాజకీయంగా కాకుండా సంక్షేమ పరంగా కూడా ముందుకు అడుగు వేసి
ఎన్నో పోరాటాలను చేస్తున్నటువంటి అంటే మహిళా రిజర్వేషన్ తరపు నుండి కానివ్వండి, బీసీ సంక్షేమ సంఘం ఏ పోరాటం చేసినా అందులో కీలకంగా మీరు ఉంటున్నారు. సో ఇలాంటప్పుడు ఏమైనా వివక్షలను ఎదుర్కొన్నారు? ఇక అంటనే ఉంటారు మేడం, కొత్తగా వచ్చింది చదువుకుంటుంది ఈ అమ్మాయి, ఇప్పుడే వచ్చింది ఈ చదువుకునే పిల్లకి ఈమెకేం తెలుసు అని అంటారు. మీరు ఏం చేయాలి ఎట్లా చేయాలి చెప్తే కదా మేము చేసేది. మాకు నాలెడ్జ్ కొట్లాడే స్టామినా మాకుంది. యువకులు రాజకీయాలకి రావాలి అంటారు, వచ్చినాం. సపోర్ట్ ఏది మాకు? బ్యాక్ సపోర్ట్ అంటే సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేస్తారు మేడం, కాకపోతే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ తక్కువ ఉంది, మళ్ళీ అందులో మహిళలు అంటే 33% రావాలి. ఆ రావాలంటే సపోర్ట్ చేసే మహిళలు కూడా తక్కువ ఉన్నారు. అంటే మహిళలు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటారు. మహిళలకు చూస్తారు కానీ ఏజ్ డిఫరెన్స్ చూస్తారు. అందులో ఏజ్లు మళ్ళీ ఆర్థికం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరిగా అవన్నీ ఉంటాయిగా మేడం. ఇప్పుడు మేము స్టూడెంట్, మా దాంట్లో చేస్తారు. కాకపోతే మా దాంట్లో కూడా ఏమంటారంటే ఈమె ఇప్పటి నుంచి చేసి ఏం చేస్తుంది అట్లా. కాకపోతే ఇట్లా చేయి, ఇట్లా నేను సపోర్ట్ ఉన్నా అని చేస్తే చేయొచ్చు. నేను ఒక్కదాన్నే కాదు మేడం, చాలా మంది ఉన్నారు నాకంటే మంచి చేసే వాళ్ళు ఉన్నారు, నాలాగా చేసే వాళ్ళు ఉన్నారు, కానీ సపోర్ట్ రాదు. ఒకటి ఇంట్లో వాళ్ళు వద్దంటారు, లేకపోతే ఇంటి పక్కన చుట్టాలు వీళ్ళు వద్దంటారు. ఆడపిల్లకి ఎందుకు అవన్నీ, బయట మంచిగా ఉండదు అట్లా అంటారు. కానీ వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండి ఎవరు ఎన్ని బ్లేమ్ చేసినా, ఎవరు విమర్శించినా, ఎవరు ఏ రకంగా ట్రై చేసి వాళ్ళని ఏదో చేయాలి బ్యాడ్ చేయాలనుకున్నా వాళ్ళు తగ్గరు. అది లేడీస్ ఉన్న ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్. అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే మహిళలకు ఎలాంటి అవాంతరాలు లేవు. ఎవరు ఏమనుకున్నా అవసరం లేదు, పట్టించుకోవద్దు అంటారు. అవును మేడం, లేవు. ఓకే. సో మరి మీ దాంట్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మరి మహిళలను ఏ విధంగా ప్రోత్సహిస్తారా లేకపోతే నిరుత్సాహపరుస్తారా? ప్రోత్సహిస్తారు మేడం, అందరినీ రమ్మంటారు. కానీ వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు లేడీస్ కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ హస్బెండ్, ఇంట్లో వాళ్ళ పిల్లలు, వాళ్ళు వీళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, చుట్టాలు, నీకు గయ్య ఎందుకమ్మా ఇవి ఎందుకమ్మా అంటారు. బాధ్యతలు ఉంటాయి, ఇంట్లో పని చేసుకోవాలి, ఫంక్షన్స్ పోవాలి, మాకు ఏడ కుదురుతుందిరా అంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏమంటారు ఇంట్లో, నువ్వు పోయిన కాడ చాలు కానీ చదువుకో ఇది చెప్తారు. ఇప్పుడు మిడిల్ ఏజ్ లో వాళ్ళకి బాధ్యతలు, వర్క్, పని ఉంటది, పిల్లలు చూసుకోవాలి, అవన్నీ ఉంటాయి. అట్లా వాళ్ళు రాలేకపోతురు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకేమో అసలు రానియరు, అదొకటి. నీకు నెక్స్ట్ పెళ్ళి ఎట్లా అవుతుంది, అది ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా, వీళ్ళని అంటారు. ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు వచ్చిరనుకో, అవన్నీ తట్టుకొని వచ్చిరనుకో, వీళ్ళని అట్లా ఈమె ఇట్లా అట్లా వచ్చింది, ఇప్పుడే వచ్చింది, ఇంకొద్ది రోజులు ఆగు, ఇప్పుడు నుంచి వచ్చి ఏం చేస్తుంది, ఇంకా చాలా రకాల విమర్శలు ఉంటాయి. కొన్ని నేను చెప్పలేను కానీ చాలా ఉంటాయి. ఇక అంటే ఎక్కడికి వెళ్ళినా విమర్శలు మాత్రం తప్పట్లేదు అంటారు. తప్పట్లేదు మేడం. సో మరి సమాజంలో ఎదగాలన్నా, మనం సాధిద్దామన్న ఆశ ఉన్న బయటకు అడుగు పెట్టిన వాళ్ళు కూడా ఇలాంటి విమర్శలను తట్టుకొని వెనకడుగు వేస్తున్నారు. సో అలాంటి మహిళలకు మీరేం చెప్పదలిచారు? అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ద్వారా నాకు సపోర్ట్ ఇచ్చి నాతో వస్తా అంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను మేడం. స్టూడెంట్స్ అయినా సరే, మిడిల్ ఏజ్ వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే, లేడీస్ జెంట్స్ గురించి నాకు సంబంధం లేదు. అది బీసీఐ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇవన్నీ లేదు. లేడీస్ మహిళా దినోత్సవం కాబట్టి లేడీస్ ఎవరైనా సరే, మహిళలు వచ్చి నేను రాజకీయంగా అయినా సరే, సంక్షేమం ద్వారా అయినా సరే నేను వచ్చి కొట్లాడతా మన హక్కుల గురించి. విద్యార్థులైనా సరే, దేంట్లోనైనా సరే నాకు సపోర్ట్ కావాలంటే సపోర్ట్ మాత్రం నేను ఇవ్వగలుగుతా, నాతో తీసుకెళ్ళగలుగుతా. ఫైనాన్షియల్ అయితే నాకు తెలియదు మేడం. ఓకే. అంటే కావాల్సిన దానికోసం కొట్లాడడానికి మీరు ముందుంటా మేడం. నేను సపోర్ట్ ఇస్తా, ఎంతమంది వచ్చినా సరే సపోర్ట్ ఇచ్చి ముందుకెళ్ళి పోరాటం అయితే మీ వంతుగా మీరు చేస్తారు. ప్రాబ్లమ్స్ ఉంటే మీ దృష్టికి తీసుకొచ్చిన దాన్ని పరిష్కరించేందుకు చూస్తాం మేడం. సో మరి విద్యార్థిగా చదువుకుంటున్నారు, మరి చదువుకునేటువంటి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ప్రస్తుతం? చదువుకున్న విద్యార్థుల కంటే ఇప్పుడు హాస్టల్ ఉన్నాయి కదా మేడం. మెయిన్ ఇప్పుడు కృష్ణన్న గురుకులాలు, బీసీ హాస్టల్, ఎస్సీ ఎస్టీ హాస్టల్ అన్ని పెట్టించిండు. హాస్టల్లో ఇంతకుముందు ఫుడ్ బాగుండే, నిజంగా పార్టీలకు సంబంధం లేకుండా. కేసీఆర్ ఉన్నప్పుడు సన్న బియ్యం ఉండే, మంచిగా ఉండే, రాళ్ళు లేకుండే, పురుగులు లేకుండే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినందుక లేకపోతే పార్టీ చేంజ్ అయినందుక తెలీదు, కానీ అన్ని పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి. ఆ పిల్లలు తినాలంటే ఫోటోలు తీసి వాట్సాప్ పంపిస్తున్నారు. అన్ని హాస్టల్లో. ఒక్కటే కాదు మేడం, ఇప్పుడు బయట స్కూళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న స్కూళ్ళు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి.
ఇప్పుడు బీసీ హాస్టల్, ఎస్సీ, ఎస్టీ అన్ని హాస్టళ్లలో అంతే ఉంది. ఓకే. ఇప్పుడు కానీ ఇప్పుడు అసలు కేసీఆర్ విద్యా సంస్థలని గురుకులాలను పట్టించుకోలేదు. మేమే కొత్త మెనూ తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలను పెట్టి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని ప్రస్తుతం చెప్పుకుంటున్నారు కదా, ఇది వాస్తవం కాదంటారా? పౌష్టిక ఆహారం అంటే ఫస్ట్ ఉన్న ఆహారంలో బియ్యం మంచిగా ఉండాలి కదా మేడం. ఇంత ముందుకు మెనూ చేంజ్ చేస్తారు. ఏంటంటే కర్రీస్ అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు కర్రీస్ పెంచుతున్నారు. అందులో టీ లేకుండే, ఇప్పుడు టీ పెడుతున్నారు. అట్లా చేంజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు రైసే పాలైనప్పుడు ఆ కర్రీస్ అన్ని పెట్టుకొని ఎట్లా తింటారు కదా? బియ్యం బాలేవు. ఫస్ట్ రాళ్ళు, పురుగులు. అంటే దాని వల్లనే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ మేడం. అవైతే పక్కా. మీరు ఎప్పుడైనా హాస్టల్స్ కి వెళ్ళి చెకింగ్ చేశారా? చేసిన మేడం, చేసిన. చేసిన పేపర్ కూడా ఇచ్చిన మేడం. నేను పేపర్ కూడా ఇచ్చిన. అంటే వాళ్ళ తరపున కొట్లాడారు? కొట్లాడినా మేడం. నేను అట్లా కొట్లాడినందుకే నా వెనక రాళ్ళేసిరు. ముందు పోయి కొట్లాడుతుంది ఒక అమ్మాయి ఉండి, ఈమె చదువుకోక ఈమెకి ఎందుకు ఎంకరేజ్మెంట్, ఈమెకు చేసుడు ఎందుకు, మేము ఇప్పటిదాకా ఎవరేమి వేపియలే పేపర్లో, ఈమె ఎందుకు వేపించుడు అంటే అడిగేటోళ్ళని. కృష్ణ అన్న ఒక్కడు సపోర్ట్ ఇస్తుంది. అన్నకు చెప్పి అన్న బొమ్మంటే పోయినా, కానీ ఎన్నుకున్న వాళ్ళు వేరే చెప్తారు కొంతమంది, అందరు కూడా కాదు. కూడా పంపించి అంటే మెసేజ్ చేస్తున్నారు సమాజంలో అంటారు. సో మరి మీరు అవన్నీ రూమర్స్ అన్ని పక్కకు నెట్టేసి మీ లక్ష్యం వైపుగా మీరు ముందుకు వెళ్తున్నారు. సో విద్యార్థి విభాగం తరపు నుండి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆ విద్యార్థుల పట్ల మీరు కొట్లాడుతున్నారు. మరి ఏమైనా స్పందించారు అధికారులు? అంటే నేను పేపర్కి ఇచ్చిన నెక్స్ట్ డేనే ఆల్ పార్టీ మీటింగ్స్ జరిగింది మేడం. బీసీ సంఘం నుంచి కృష్ణన్న, చాలా మంది బీసీ పెద్దలు ఉన్నారు కదా, చిరంజీవి సార్, వీళ్ళందరూ వచ్చిర్రు ఆ రోజు. అక్కడిగా తీన్మార్ మల్లన్న మాట్లాడిండు. నేను మాట్లాడిన టాపిక్ సేమ్ మాట్లాడిండు. అయితే నేను వాష్రూమ్స్ కూడా అందులో అడిగిన. అయితే వాష్రూమ్స్ ఒక్క వాష్రూమ్స్కి 15 to 30 మెంబర్స్ కూడా ఉన్నారు మేడం కొన్ని హాస్టల్లో. చాలా ఇబ్బంది. అంటే అన్ని డేస్లలో అందరికి ఇబ్బంది ఉండకుండొచ్చు కానీ దినమంతా ఇబ్బంది లేకపోయినా కానీ ఉదయం పూట పిల్లలు స్నానం చేసుకోవాలన్నా, స్నానానికి వెళ్ళాలన్నా స్కూల్ టైం అయితే ఉంటుంది కాబట్టి ఆ టైంలో సో మరి కనీసం వాష్రూమ్స్ పరిశుభ్రంగానే ఉన్నాయా? ఉండవు మేడం, అస్సలు ఉండవు. 2-3 నెలల దాకా కూడా క్లీన్ చేయరు. లాస్ట్ కి పిల్లలే క్లీన్ చేసుకుంటారు. వర్కర్స్ తక్కువ ఉన్నారు. వాళ్ళు ఫుడ్ లో రాళ్ళు ఏరేసి, ఆ గింజలు ఏరేసి, వాళ్ళు కూరగాయలు కట్ చేసి అవన్నీ చేసేసరికి వాళ్ళకి టైం అయిపోతుంది. ఆ గిన్నెలు తోముకొని ఒక హాస్టల్లో ముగ్గురే ఉన్నారు మేడం. మార్నింగ్ ఒకరు, ఆఫ్టర్నూన్ ఒకరు, నైట్ ఒకరు. నైట్ ఉండేటోళ్ళు అక్కడనే పడుకుంటారు. వాళ్ళు వర్కర్లు తక్కువ కాబట్టి వాళ్ళు చేయలేకపోతారు. ఈ ఎవరన్నా క్లీన్ చేయడానికి వస్తే వాళ్ళు ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి వస్తారు. ఈ 15 to 30 మెంబర్స్ వాడుకునే వాష్రూమ్స్ 3 నెలలకు ఒకసారి కడితే ఎన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎంత హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఎట్లుంటది మేడం? అంటే ఆ పిల్లలు కూడా దుర్భరంగా బ్రతుకుతున్నట్టే లెక్క. అవును మేడం. మళ్ళీ ఆ రూమ్లలో కూడా మేడం 4 ఉండే దగ్గర 8 మందిని దోషిస్తారు ఆ ఒక రూమ్ లో. ఎందుకంటే ఈ పిల్లలు కూడా కావాలంటారు. ఎందుకంటే ఫ్రీ, బయటికి పోతే డబ్బులు కట్టాలి. ఇక్కడ ఫుడ్ బాగాలేకున్నా సరే ఉండడానికి షెల్టర్ ఉంటుంది కదా, అదే ఫుడ్ తింటారు మళ్ళీ. ఎందుకంటే బయట ఆర్థికంగా పరిస్థితులు ఉండవు కదా అందరికి. ఇక్కడే ఉంటామని అక్కడ ప్లేస్ లేదని చెప్పి కృష్ణన్న చెప్పినా కూడా రికమెండేషన్ లెటర్ కావాలి మాకు అని వస్తారు. ఏడన్నా ఇప్పి అక్క, ఏడన్నా ఇప్పి అన్న, నీకు దండం పెడతా అంటారు కృష్ణన్నని. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా లేరు, చాలా మంది లేరు. నేను కూడా ఉన్నా బీసీ హాస్టల్లో. ఇప్పుడు నా స్టడీ MSc బయోకెమిస్ట్రీ అయిపోయింది, ఇప్పుడు LLB సెకండ్ ఇయర్. నేను కూడా ఉన్నా కొద్ది రోజులు కాబట్టి నేను డైరెక్ట్ ఫేస్ చేసిన కాబట్టి నాకు తెలుసు ఆ ప్రాబ్లమ్స్. LLB అంటున్నారు అంటే కోర్టులో కేసులు వేసేసి ఇవన్నీ కేసులు ఉన్నాయి, ఇదంతా కొట్లాట, ఇంకో లాయర్ని ఎందుకు పెట్టుకోవడం, డైరెక్ట్ అక్కడ కూడా నేనే కొట్లాడతాను వెళ్తున్నారా? అట్లా లేదు మేడం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి SI అంటే ఇష్టం. నేను అంతకుముందు నోటిఫికేషన్లలో కూడా నేను వేరే దానికి ఏది అప్లై చేయలేదు, ఓన్లీ SI అప్లై చేసిన. ఈ గ్రూప్స్ ఒకసారి కోచింగ్ తీసుకున్నా, అప్పుడు గ్రూప్స్ అప్లై చేసిన, SI అప్లై చేసిన. కానిస్టేబుల్ పోయినసారి అది రన్నింగ్ పోయింది, ఈసారి వద్దనుకున్నా. ఈ ఒక్కసారి రాజా ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకున్నా. ఇప్పుడు SI కానిస్టేబుల్ 2 అప్లై చేసిన, ఇక గ్రూప్స్ వేరే అయిపోయింది, ఇందులోనే పోయింది. ఇంకా ఇన్ని రోజులు చదివి ఇంత కష్టపడి నా దగ్గర కూర్చొని మేము చదువుకున్న నా ఫ్రెండ్స్ SI లేరు, కానిస్టేబుల్ ఇట్లా మనలా పక్క పక్కన కూర్చున్న వాళ్ళు. ఆ రోజు 7 మార్క్స్ అనే అది పోయింది. తర్వాత మళ్ళీ రన్నింగ్ అని మిల్లీ సెకండ్లో పోయింది. అంటే రన్నింగ్ పోకపో మేడం, నాకు స్టార్టింగ్ నుంచి ఫిజికల్ యాక్టివిటీస్లో నేను లేను.
ఓన్లీ ఎంతసేపు స్టడీ అంతే ఉండే. అట్లా నాకు పోయింది. కానీ ఎస్ఐ జాబ్ అంటే ఇష్టం. అప్పుడు 100 ఉండే. 100 ఉంటే నాకు ప్రాక్టీస్ లేక డైరెక్ట్ 1 మంత్ 2 మంత్స్ ముందు చేసి మిల్లీ సెకండ్స్లో పోయింది. ఈసారి మిల్లీ సెకండ్సే కదా వస్తుందిలే అనుకొని నేను ప్రిపేర్ అయినా. మన వాళ్ళు 800 పెట్టిరు. ఇక అందులో మిల్లీ సెకండ్స్ పోయింది. ఇక ప్రాక్టీస్ చేసి చేసి చేసి. ఓకే. సో ఎస్ఐ కానిస్టేబుల్ కాకపోతే ఏంటి, ఎస్ఐ కానిస్టేబుల్ కావాలనుకున్న ఎంతో మంది విద్యార్థులకు నువ్వు ముందుండి పోరాడి. నాకు అక్కడ ఒక ఛాలెంజ్ ఎదురైంది మేడం కోర్టులో. మేమే కేసు వేసినాం. ఓకే. మన న్యాయంగా ఉంది. ఏ అడ్వకేట్ని అడిగినా ఇది కరెక్టే అమ్మా, మీరు వేస్తే వస్తుందని చెప్పారు. మాకు కూడా నమ్మకం ఉంది. 7 మార్క్స్, మల్టిపుల్ ఆప్షన్స్, రాంగ్ క్వశ్చన్స్ అనేది పేపర్ చేసిన వాళ్ళది. ఇప్పుడు పేపర్ చేసి ఆఫీసర్సా ఎవరు చేస్తారు, ఎట్లా ప్రింట్అవుట్ వస్తుంది, అవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాలి. మాకు డైరెక్ట్ ఇచ్చేసిరు ఆప్షన్స్. ఒక్కో క్వశ్చన్కి 2-3 ఆన్సర్లు ఉన్నాయి. మళ్ళీ 4 ఆన్సర్లు ఇచ్చినా అందరికి వచ్చేటివి మేడం. అట్లా ఇవ్వలేదు. 3, కొన్నిటికి 2 ఆన్సర్లు, కొన్నిటికి 1 ఆన్సర్. అట్లా ఇచ్చేసరికి ఒకటి ఇచ్చిన వాళ్ళకు ఇది ఓకే అయింది. మరి మిగిలిన వాళ్ళ ఆ క్వశ్చనే రాంగ్ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళకి కూడా రావాలి కదా. అట్లా దానివల్ల మేము వేసినాం. అట్లా మమ్మల్ని కోర్టు లోపలికి పోనీయకపోవడం, ఓన్లీ అడ్వకేట్ జడ్జిలవన్నీ పంపించడం, అడ్వకేట్ అసిస్టెంట్ అంటే కేసు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జడ్జిమెంట్ వినాలి కదా మేడం. అక్కడ మా ప్రాబ్లం ఏంది, మాట్లాడడానికి ఛాన్స్ వస్తే కూడా మేము మాట్లాడతాం సార్ అని మా అడ్వకేట్ సార్ వాళ్ళకి చెప్తే, సరే అమ్మా ఎక్స్ప్లెయిన్ చేయరని వాళ్ళ అసిస్టెంట్లు కూడా చెప్పేది. మాకు మంచిగానే సపోర్ట్ చేసిరు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. వాళ్ళు కూడా కష్టపడిరు, చేసిరు. అయితే మమ్మల్ని ఎంతసేపు లోపల రానియలే. అట్లా మేము ఇబ్బంది పడినాం చాలా. మళ్ళీ మేము చెయ్యని మిస్టేక్కి నాకైతే మేడం 4 PS నుంచి ఫోన్ చేసుడు, ఏదో మేము మిస్టేక్ చేసినట్టు. అది కూడా న్యాయమైనదే, అందరికీ తెలుసు. అక్కడ ఆఫీసర్లకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. అయితే మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి, మా అమ్మ నాన్న దగ్గరికి నైట్ 11:30కి వెళ్ళారు పోలీసులు. అది నాకు బాగా ఇబ్బంది అనిపించింది. అంటే ఇలాంటివి ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఒక అడ్వకేట్ కావాలి, చట్టం తెలుసుకోవాలి, అసలు ఆ చట్టంలో ఏముంది, ఏ రూల్స్ వర్తిస్తాయి. అందుకోసమని మళ్ళీ మీరు ఎల్ఎల్బి చదువుతున్నారు. సో లోపల వరకు వెళ్ళి కొట్లాడదాం, బయట ఉండి అరిస్తే నాకు గొంతు వినబడట్లేదు జడ్జి కానీ ఫిక్స్ అయిపోయాను. సో మరి కోటేశ్వరి గారు మీ సొంత ఊరు ఎక్కడండి అసలు? మాది యాదాద్రి డిస్ట్రిక్ట్ మేడం. యాదాద్రి డిస్ట్రిక్ట్. ఊరంటే భువనగిరి మేడం. డైరెక్ట్. అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? అమ్మ నాన్న కంపెనీలో వర్క్ చేస్తారు మేడం, ఫార్మసీ కంపెనీ. ఓకే, ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అక్క చెల్లెలు అన్న తమ్ములు ఎంతమంది? నేను ఒకదాన్నే మేడం. ఒక్కరే? ఓకే, ఫైటర్ ఒక్కరే. అయితే ఇట్లా 7 మార్క్స్ పోయినప్పుడు కూడా నేను డిప్రెషన్ వెళ్ళా మేడం. చాలా ఇబ్బంది పడినా. అంటే చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా నా గోల్ అది. ఇబ్బంది పడితే ఇక కృష్ణ నుండి సపోర్ట్ చేసి ఇట్లా కాదు ఇట్లుండు అని ఆయన ఎంకరేజ్ చేసేది. ఇట్లా చెయ్యి, నువ్వు చేసే దాంట్లో నువ్వు ముందున్నావు, నువ్వు చేసిన. నాతోటి 1000 మంది వచ్చిరు కృష్ణన్న దగ్గరికి. ఈరోజు నాతోటి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, కృష్ణన్న నేనే ఉన్నాం నాతోటి వచ్చిన దాంట్లో. అంటే భగవంతుడి ఆలోచన ఇంకో రకంగా ఉందేమో. ఇలా జనాలందరితో కొట్లాడి ముందుకెళ్ళి ఇంకా ఎంతమందికి దారి చూపేది ఉందో, ఇంకా పొలిటికల్గా ఎదిగేది ఉందో, లేదంటే లాయర్గా వాదించేది ఉందో. కృష్ణన్న అదే అంటాడు మేడం. ఇప్పుడు నీతోటి వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు, నువ్వు గట్టిగా చేస్తే నువ్వు అనుకుంటే స్టేట్లో నెంబర్ 1 ఉంటావు అంటాడు. నెంబర్ 1 ఉండాలంటే ఎట్లా ప్రాసెస్ చెప్పాలి అన్న అంటే నువ్వు ఒక టీం తెచ్చుకో అంటాడు. నేను ఒక టీం తెచ్చుకుంటా, వస్తారు. కాకపోతే అమ్మాయిలకు విమర్శలు ఉన్నాయి. నాలాగా అందరు ముందుకు రావాలంటే ఆ విమర్శలకు ముందుకు వస్తున్నారు, ఆ విమర్శలకు తట్టుకోలేక ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లా ఎవరన్నా నేను ఉంటా, ఖచ్చితంగా వస్తా అనుకుంటే నేను ఖచ్చితంగా ఎవరైనా సరే, మహిళలైనా విద్యార్థులైనా నేను సపోర్ట్ ఇస్తా. ఓకే. సో కోటేశ్వరి గారికి కూడా ఒక టీం కావాలండి, స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు. మేము ఫేస్ చేస్తాం, ఏదైనా సరే సాధిస్తాం, కొట్లాడతాం, మన మహిళలు మనమే సాధించుకుందాం అనుకునే వాళ్ళందరూ కోటేశ్వరి గారిని సంప్రదించండి. సో మరి మీరు అదే విధంగా మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా సంక్షేమ సంఘంలో ఉండి కొట్లాడుతుంటేనే ఎన్నో విమర్శలు వచ్చినాయని మీరు అంటున్నారు. మరి రాజకీయంగా అడుగు పెడితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక సంక్షేమమైన రాజకీయమైన ఒక మహిళ బయటకు వచ్చిందంట మేడం, సమాజంలోనికి వచ్చి సమాజంలో ఉన్న సమస్యలు, నా సమస్యలని పోరాడినప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. నాకు 3 years మేడం. ఇప్పుడు నేను బీసీ సంఘంలో, అంటే అప్పుడు నోటిఫికేషన్ నుంచి 3 years. అప్పటి నుంచి చాలా వచ్చినాయి నా మీద, చాలా అంటే చాలా. కృష్ణన్న దగ్గరికి కూడా వచ్చినాయి. నేను ఒక్కటే చెప్తా, అన్న ఇట్లా అంటూరు అన్న అంట, నువ్వేందో నాకు తెలుసు లీడర్, ఏం పట్టించుకోకు, నీ మీద ఇట్లాంటి చాలా వస్తాయి, నువ్వేందో నాకు తెలుసు, అలా అంతే, పట్టించుకోవద్దు అంటాడు. ఒక్కటే మాట. ఆయన అమ్మా నాన్న ఏమంటారు? మా మమ్మీ డాడీ నీకేది నచ్చితే కరెక్ట్ అనిపిస్తే చేసుకో, కానీ నువ్వు ఆర్థికంగా ఉండాలి, ఒక మంచి పేరు తెచ్చుకో,
అని చెప్తారు అంతే. ఏదున్నా నువ్వే ఫేస్ అయ్యి, మా దగ్గర రావద్దు, ఎందుకంటే ఆ రోజు నైట్ వచ్చిరుగా మేడం, అప్పటి నుంచి భయం. మంచో చెడు నువ్వు నమ్మిన దాని మీద వెళ్ళు అని అంటున్నారు అంతే. సో అమ్మా నాన్న నుండి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది. ఫుల్. ఓకే. సో మరి రిలేషన్స్ ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అన్నారా? రిలేషన్స్ అంటారు మేడం, నీకెందుకు అట్లా ఆడపిల్లవు, ఎందుకు నీకు ఇవన్నీ చదువుకోక ఈడుండక గట్ల చేస్తే ఏమొస్తాయి, డబ్బులు వస్తాయా, ఇంకేమైనా వస్తుందా, పదవి ఇస్తారా నీకు, ఎందుకు పోతున్నావు, నీతోటి ఎవరెవరు ఉన్నారు అట్లా అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం. అంటే డిస్కరేజ్ చేసినప్పుడు ఎప్పుడైనా మీరు ఒక అడుగు ముందుకు వెళ్ళినప్పుడు వెనక్కి లాగినప్పుడు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆలోచిస్తా బాధపడతా. కానీ నా గోల్ నేను రీచ్ కాలేకపోయినా ఒకటి చేసిన, యూజ్ అయింది. ఇప్పుడు కృష్ణన్న నన్ను నమ్మి ఒక పోస్ట్ ఇచ్చిండు, దానికి కూడా న్యాయం చేసిన కొంతవరకు. కాకపోతే నాకు ఒకటి అనిపిస్తుంది మేడం, ఇప్పుడు మహిళలు చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు జాబ్స్ రాక కూడా స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇబ్బంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరన్నా ఇట్లా ట్రైనింగ్ లాగా ఏదన్నా ఇచ్చి చేస్తే అందులో ముందుకు పోవడానికి ఉన్నారు, చేయడానికి ఏ జాబ్ చేయాలో తెలియక ఉన్నారు. అడ్వకేట్ ఎల్ఎల్బి నోటిఫికేషన్ రాసి ఎల్ఎల్బి చేసిన స్టూడెంట్స్ కూడా మామూలుగా వేరే ఛానళ్ళలో కూడా మాట్లాడి కూడా మాకు అవకాశాలు వస్తలేవు అని ఉన్నారు. అట్లా మాకేదన్నా సపోర్ట్ చేసిరు అనుకో, అట్లా నేను ముందుండి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నా. ఒక ట్రస్ట్ ఏదన్నా పెట్టి, ఒక కోచింగ్ లాగా పెట్టి అట్లా చేద్దాం అనుకుంటున్నాం మేడం. అంటే వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఒక శిక్షణ లాంటిది మీరు ఆలోచన చేస్తున్నారు. అవును మేడం. సో మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయం అంతా బీసీ కులాలపైనే నడుస్తోంది. అవును మేడం. కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తా ఉంటుంది, బీఆర్ఎస్ బీసీలనే చూస్తా ఉంటుంది, బీజేపీ బీసీనే నెక్స్ట్ సీఎం అంటుంది. సో మరి ఇప్పుడు ఆ బీసీలు అంటే ఉన్న పార్టీలన్నీ బీసీల చుట్టూ తిరుగుతుంటే ఆ బీసీలంతా జాతీయ సంక్షేమం దగ్గరనే ఆగిపోయారు. సో మరి ఆ బీసీలకు మంచి రోజులు వస్తుందని అనుకుంటున్నారా? మీరు పోరాడింది సాధించుకోగలుగుతామని అనిపిస్తుందా? అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఉంది. ఫస్ట్ 60 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది, తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు కృష్ణన్న బీసీ సంఘం 50 సంవత్సరాలు, అంటే కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచే 40 సంవత్సరాలు ఉంది ఆయనది. అప్పుడు గుర్తించలే. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది, అయిపోయింది, తర్వాత ఇప్పుడు వచ్చింది. అంటే బీసీల గురించి ఇప్పుడు బాగా అందరికీ అర్థమైపోయింది. కులగణన కూడా ఓకే అయింది. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు చేసిరు, కానీ ఇంత పెద్ద ఎత్తున లేదు. ఇప్పుడు బీసీ దాంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు, ఎంతున్నామో అంత మాకు కావాలి వాళ్ళు అప్పటి నుంచి చేస్తున్నారు మేడం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ కి అర్థమైంది, ఊర్లలో వాళ్ళకు కూడా చిన్న వాళ్ళకు కూడా ఇప్పుడు కులగణన అనేది ఒకటి అర్థమైపోయింది. అప్పటి నుంచి ఉంది, కానీ ఇంత పెద్ద స్థాయిలో అందరికి రీచ్ రాలేదు, అప్పుడు రీచ్ అవ్వలేదు అసలు. అంటే కులగణన అంటే దీనివల్ల మాకేమొస్తుంది, ఇది ఎందుకు అయితే అవుతుంది అయ్యేటప్పుడు అట్లా వాళ్ళకంటే అందరు చదువుకోరుగా మేడం, వాళ్ళకి ఎందుకని తెలియదు. చదువుకున్న వాళ్ళకు, కొంతమంది మేధావులకు, జాబ్స్ చేసే వాళ్ళకు ఇది రిజర్వేషన్ అంటే జాబ్స్ కి, రాజకీయంగా ఇట్లా అన్ని తెలుసు. కానీ ఇప్పుడు చాలా మందికి రీచ్ అయింది అది. ఓకే. సో మరి ఇప్పుడు బీసీ తరపు నుండి అన్ని పార్టీలు చూస్తున్నప్పుడు బీసీ సంక్షేమంలో ఇప్పటి వరకు కొట్లాడిన వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చేది ఉంటుంది. సో అలా అవకాశం వచ్చినప్పుడు కోటేశ్వరికి అవకాశం దక్కుతుందంటారా? లేదు కోటేశ్వరి కన్నా ఆర్థికంగా ఇంకా ఉన్న వాళ్ళకు వస్తే అప్పుడు మీరేమంటారు? దక్కితే న్యాయం చేస్తాం మేడం. ఇప్పుడు ఒక పోస్ట్ ఇచ్చిండు, దానికి న్యాయం చేసిన అన్నకి. ఇప్పుడు ఈ రోజు మీ దగ్గర మాట్లాడుతున్నా, నేను లేకున్నా నా వెనుక ఎవరు అడిగినా చెప్తాడు కృష్ణన్న నేనేందని. అంతేందుకు మేడం, నిన్ననే ఒకటి వచ్చింది పెద్దది నా మీద, అన్న అని ఇట్లా ఫోన్ చేసి చెప్పిన, నువ్వేందో నాకు తెలుసు లీడర్, అవన్నీ పట్టించుకోవద్దు, నువ్వు బాధపడకని అన్నాడు. ఒక్కటే మాట, నాకు తెలుసు నేను చెయ్యనని, చేసే అంతా నాకు లేదు, నేను అట్లాంటివి చెయ్యా. ఫస్ట్ నేను అడిగిన, నేను చేసిన అన్నారు కదా, ఎక్కడ చేసినా ప్రూఫ్స్ తీయురి, అప్పుడు నేను మాట్లాడతా. నేను చెయ్యనా, నేనెందుకు, నేను మాత్రం ఊకోను దీని మీద. ఎవరు బ్లేమ్ చేసిరి తెలవాలని నేను గట్టిగా వాదిస్తా మేడం. అంటే మీ తప్పు లేకపోతే వాదిస్తా మేడం. నా తప్పు లేనప్పుడు ప్రతి విమర్శకి నేను సైలెంట్గా ఉన్నానుకో మేడం, నిజంగానే చేసినాము అనేము ఒక నేమ్ వస్తుంది. అన్నిటికీ సైలెంట్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు, అన్నిటికీ రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. చిన్నవి వదిలేస్తా, చిన్నవి వదిలేస్తా, ఎందుకంటే పెద్దవాటికి మాత్రం ఖచ్చితంగా స్పందించాలి కదా. సో ఇదే స్ఫూర్తి, అంటే మహిళలు అన్నింటికి సైలెంట్ గా ఉండకూడదు, అన్నింటికి రియాక్ట్ కూడా కాకూడదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ సమయంలో ఏది వాడాలో అప్పుడు వాడాలి అంతే. అంటే ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సమాజంలో కానీ ఉన్నత స్థాయిలో ఉండాలి అని అంటే డేర్ ముఖ్యం అంటారు. అవును మేడం, ఖచ్చితంగా. ఎవరో అన్నారు, మనని ఇట్లా అన్నారు, బ్లేమ్ చేసిరని వాళ్ళన్న మాటలు మనం తీసుకొని మైండ్ లో పెట్టుకున్నాం అనుకో,
ఖచ్చితంగా ముందుకు రాలేము. అక్కడనే ఆగిపోతాం. వెనక్కి ఖచ్చితంగా. నన్ను అన్నప్పుడు కూడా నేను ఆలోచిస్తా, ఒక రోజు ఒక గంట ఎక్కువ అన్నారనుకో ఒక రోజు ఆలోచిస్తా. తర్వాత వాళ్ళన్నది నేను ఎందుకు పెట్టుకోవాలి, నాకు ఒకటి ఉంది కదా ఆలోచన, వాళ్ళంటే నేను కాదు కదా, కానప్పుడు ఎందుకు పట్టించుకోవాలనుకుంటా మేడం, అంతే. సో మరి ఈరోజు మహిళా శక్తి కార్యక్రమంలో మరి అంచెలంచెలుగా ఎదిగి, అంటే మీరే చెప్పారు బీసీ సంక్షేమ హాస్టల్లో కూడా ఉండి చదువుకున్నాను, అదేవిధంగా ఎస్ఐకి ప్రయత్నించాను, బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా పోరాడాడు. సో ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నారు, ఇంకా మున్ముందు రాజకీయంగా రావాలనుకుంటున్నారు. మరి మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. సో మరి ఇక మీ వెనక నడిచే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం అంటే మీ మైండ్లో ఖచ్చితంగా రావాలని ఉన్నది అనుకో, వచ్చేసేయండి. ఇంట్లో వాళ్ళకు మీరు చేసేదాన్ని బట్టి వాళ్ళు ఎంతసేపు వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు ఆ విమర్శలకు వాళ్ళు కూడా భయపడతారు. అట్లా భయపడినప్పుడు నేనేంది, నేను కరెక్ట్ ఉన్నా, నేను ఒకటి నిరూపించుకుంటా, నేను ఒకటి ఇది చేస్తా, మీరు మీ పేరెంట్స్ని మీకు విమర్శించిన వాళ్ళకి చెప్పి నిరూపించుకొని మీరు ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా గెట్ ఆన్ అవుతారు. సంకల్పంతో వచ్చిన వాళ్ళు కూడా మధ్యలోకి వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలో అర్థం కాక పొరపాట్లు చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అవును మేడం. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? 3 years లో నేను చాలా చూసిన మేడం, డైవర్ట్ కూడా చేస్తారు, డైవర్ట్ చేస్తారు, బ్లేమ్ చేస్తారు, అడ్డుకుంటారు, ఎన్నో చేస్తారు. ఎన్ని చేసినా నా మీద చాలా వచ్చినాయి మేడం, చాలా అంటే చాలా, నేను చెప్పలేను, లెక్క పెట్టలేను, వచ్చినాయి, ఎంతకంటే అంత వచ్చినాయి. కానీ నేను ఒకటే అనుకున్నా, నేనేందో నాకు తెలియాలి, ఫస్ట్ నేను మిస్టేక్ చేయను, మా అమ్మ నాన్న నన్ను నమ్మాలి, 100% నమ్ముతారు. నాకు పోస్ట్ ఇచ్చిన పెద్ద మనిషి కృష్ణ అన్న, ఆయన నమ్మాలి, ఆయనకు నేను ఏందో తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు అన్నకి. ఈ నలుగురు అంటే నా మనసుకు ఒకటి, మా అమ్మ నాన్నకు కృష్ణ అన్నకి తెలిస్తే చాలు, వీళ్ళు అందరూ సపోర్ట్ ఉన్నారు, ఇంకా నేను దేనికి భయపడాలి? మీరు కూడా అంత డేర్ ఉంటే ఖచ్చితంగా, మీకు అంత డేర్ లేకుండా చేస్తా అని ఒక కోరిక ఉంటే వచ్చేసేయండి, నేను గైడెన్స్ ఇస్తా, సపోర్ట్ ఇస్తా ఖచ్చితంగా. సో మహిళలు అనేది అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలి. ఇప్పటి వరకు అణిచివేయబడ్డది ఇంకా చాలు, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ మరి కోటేశ్వర్ గారు కూడా మరి పిలుపునిస్తున్నారు. మరి ఇదే విధంగా ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా తనను సంప్రదిస్తే తాను ముందుండి కొట్లాడతానని తెలుపుతున్నారు. సో మరి ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి కార్యక్రమంలో కోటేశ్వరి గారు 33% రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా రావాలి మేడం. దానికి కొట్లాడాలంటే అన్ని వర్గాల ఉమెన్స్ ముందుకు రావాలి. ఇంకా ఒక కోరిక మిగిలిపోయింది, మహిళలకు 33% రిజర్వేషన్, అది ఖచ్చితంగా కన్ఫర్మ్ కావాలి మేడం. ఓకే, ఆ రిజర్వేషన్ కావాలంటే మహిళలంతా ఏకతాటిపైకి రావాలి. ఎవరో చేస్తారు, వాళ్ళు చేస్తే మనకు వస్తుంది, మనం యూజ్ చేసుకుందాం, ఈ ధోరణి మారాలి మేడం. ప్రతి ఒక్కరు రావాలి, అందరూ వచ్చి కొట్లాడితేనే వస్తుంది. ఎంతసేపు ప్రతి ఒక్కరు మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం అని మాటల్లోనే ఉంటుంది, కానీ అది చేతల్లోకి రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది అంట. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి చేస్తే అంత రీచ్ కాలే మేడం కృష్ణ అన్నది. ఇప్పుడు ఆయన పెద్ద ఎత్తున చేసిండు. ఇప్పుడు కృష్ణ అన్న, ఇప్పుడు చిరంజీవి సార్, అట్లాంటి చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. అది ఇప్పుడు పెద్ద ఎత్తున పోయిందంటే వాళ్ళు విసిగిపోయారు ఇక చేసి చేసి. ఇప్పుడు రాకపోతే ఏదో ఒకటి చూసుకుంటాం, తాడో పేడో, మేము ఒప్పుకునేదే లేదు, మాకు మాట ఇచ్చిరు కామారెడ్డి డిక్లరేషన్ అని వాళ్ళు గట్టిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చిన్న మారుమూల గ్రామాలకి ప్రతి ఒక్కరికి రీచ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఉద్యమం పెద్ద ఎత్తున అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. ఇప్పుడు స్థానిక సంస్థలల్లో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అయినా, ఉమెన్స్ కూడా ఇంపార్టెంట్, అందరు బీసీ అంటున్నారు కానీ బీసీ రిజర్వేషన్ తో పాటు ఉమెన్స్ కూడా రిజర్వేషన్ కావాలి. స్థానిక సంస్థలు కంపల్సరీ చూపిస్తారు రిజల్ట్. అయితే ఆ పార్టీతో సంబంధం లేదు, బీసీ రిజర్వేషన్ కంపల్సరీ అన్ని పార్టీలలో ఇస్తేనే ఓట్లు కంపల్సరీ పడతాయి, లేకపోతే మాత్రం ఇబ్బంది, నోటాకే వేసేస్తారు ఈసారి. ఓకే, అంటే వచ్చే స్థానిక సంస్థలలో తాడో పేడో తేల్చుకోవాలంటారు, అంతే మేడం. సో మరి ఈ రోజు మీరు మీ తరపు నుండి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఏం చెప్తారు? మహిళా దినోత్సవం ముందుగా అందరికీ శుభాకాంక్షలు. మేము చిన్న వాళ్ళం, కొత్త వాళ్ళం, ఒక సంక్షేమ సంఘం నుంచి అయినా, ఒక సంస్థ నుంచి అయినా, లేకపోతే పొలిటికల్లో వచ్చినప్పుడు మేము ఇక్కడ దాకా ముందుకు ఈ ఏజ్లో రావాలంటేనే చాలా ఇబ్బంది. మేము వచ్చినప్పుడు మాకు సపోర్ట్ ఇస్తే, మీరు ఇన్ని సంవత్సరాలు ముందున్నారు కాబట్టి మీ సలహాలు సూచనలు ఇస్తే మేము మీతో ముందుకు వస్తాం, నాతో ఇంకా చాలా మంది రాగలుగుతారు. అప్పుడే మహిళలు అనుకున్న స్థాయిలో 33% రిజర్వేషన్ తీసుకోగలుగుతారు.
మనకేందంటే మహిళలకు సపోర్ట్ ఇవ్వట్లే. మనము ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనకకు లాగుతున్నారు జనాలు. అంటే కొంతమంది చేయలేక, కొంతమంది చేసే వాళ్ళని ఎందుకు అనే ఉద్దేశంతో. అట్లా మీరు గైడెన్స్ ఇచ్చి, సలహాలు ఇచ్చి, ఆర్థికంగా, రాజకీయంగా మన హక్కుల కోసం ఎట్లా పోరాడాలి, పక్క వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అనేది మీరు సలహాలు ఇస్తుంటే మేము వస్తాం. మాతో పాటు ఇంకా చాలా మంది వస్తే కూడా నేను సపోర్ట్ చేస్తా, రావాలనే కోరుకుంటున్నాను నేనైతే. మహిళా శక్తి, మహిళలో దాగి ఉన్న శక్తిని మనం చిన్నగా చూడలేం. ఎందుకంటే తాను అనుకుంది అంటే ఏదైనా సాధించగల సత్తా మహిళలోనే ఉంది. సో మరి అలాంటి మహిళామూర్తులు ఎంతో మంది అణచివేయబడుతూ 4 గోడల మధ్యలోనే బంధించబడి ఉన్నారు. అలాంటి మహిళామూర్తులందరూ ఒక స్ఫూర్తిగా, ఒక సంకల్పంతో వారు అనుకున్నటువంటిది సాధించేందుకు అడుగు వేయాలని మనసారా ఆకాంక్షిస్తూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.